ఈరోజు సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులందరికీ ప్రత్యేకంగా నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేయడం కోసం ఇచ్చేసినటువంటి గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, యువ నాయకులు, సిరిసిల్ల పట్టణాన్ని, సిరిసిల్ల జిల్లాను, యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ వ్యవస్థను, పారిశ్రామిక రంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి మన నాయకులు కేటీఆర్ గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి వచ్చేసిన గౌరవ పెద్దలు వినోద్ కుమార్ గారు, అదేవిధంగా కొండూరు రవీంద్రరావు గారు, పెద్దలు లక్ష్మీ నరసింహరావు గారు, మాజీ జడ్పీ చైర్మన్ సోదరిమణి కోరగంటి చందర్ గారు, అదేవిధంగా పుట్ట మధు గారు, రవిశంకర్ గారు, జిల్లా అధ్యక్షులు ఆగయ్య గారు, వేదిక పైన ఉన్నటువంటి మనోహర్ రెడ్డి గారు, సిరిసిల్ల పట్టణానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరంలో మనందరికీ శుభాలు కలగాలని, అదేవిధంగా ప్రజల మాన ప్రాణాలకు రక్షణగా బీఆర్ఎస్ పార్టీ ఒక బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించడంలో మనందరం కూడా కేసీఆర్ గారి, కేటీఆర్ గారి నాయకత్వంలో వీర సైనికులుగా ధైర్యంతో ముందుకు సాగేటువంటి అవసరం ఉందని సందర్భంగా మనవి చేస్తూ, మనం చూస్తున్నాం గడిచినటువంటి సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రజలు ఊహించినటువంటి ఊహలకు విరుద్ధంగా ఒక రాక్షస పాలన ఈరోజు ఈ రాష్ట్రంలో కొనసాగిస్తూ, ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నారో, వాళ్ళు చేసేటువంటి తప్పులను ఎత్తి చూపుతున్నారో, మరి ఎన్నడూ మనం చూడనటువంటి పద్ధతులలో వారిని అణచివేయడంతో పాటు అనేక కేసులు పెట్టి జైళ్లలో పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతున్నది మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ప్రధాన శత్రువుగా మనల్ని భావిస్తూ ఈరోజు కేసీఆర్ గారిని కావచ్చు, కేటీఆర్ గారిని కావచ్చు, ఏ సందర్భం వచ్చినా ఏ నెపమైనా పెట్టి కేసులలో ఇరికించి జైళ్లలో పెట్టేటువంటి ప్రయత్నం ఎంత దారుణంగా జరుగుతుందో, ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో మనందరికీ కూడా తెలుసు. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను పక్కకు పెట్టి కేవలం టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పైననే కాన్సన్ట్రేషన్ చేసి మనను కాలరాచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. గ్రామాలలో చూసినట్టయితే ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. పోలీసు తోటి రాజ్యం వెళ్తా ఉన్నారు. అంటే పోలీసులను దించి ఏదంటే అది చేసేటువంటి ప్రయత్నం ఇప్పటికే మన యాక్టివ్ గా పనిచేస్తున్నటువంటి అనేక మంది నాయకులు వీళ్ళ బాధలు తట్టుకోలేక బయటికి వెళ్లి బ్రతుకుదెరువు కోసం బయటికి పోయేటువంటి పరిస్థితిని అతి తక్కువ సమయంలో సృష్టించినటువంటి విషయం కూడా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి రాజకీయ పార్టీలలో ఇవన్నీ సర్వసాధారణం. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, ఇటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వాలను మాత్రం మనం ఇదివరకు చూడలేదు. అనేక ప్రభుత్వాలు వచ్చినాయి, పోయినాయి. మనం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక గొప్ప పార్టీగా చరిత్ర కలిగినటువంటి నాయకులు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తేవడమే కాదు, 10 సంవత్సరాలలో ఈ ప్రాంత ప్రజలకు ఏం కావాలో నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, సకల సౌకర్యాలు కావచ్చు, పేద ప్రజలను ఆదుకోవడంలో కావచ్చు, పట్టణాలను, గ్రామాలను అభివృద్ధి చేయడంలో కావచ్చు, మరి మన మార్పు అయితే మనం ఖచ్చితంగా చూపించగలిగినాం. ఇలా ఎవరిని అడిగినా చెప్తారు, 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి పరిపాలన ఎంత గొప్పగా జరిగిందంటే ఎవరిని అడిగినా, ఏ వర్గాన్ని అడిగినా ఇలా ఎంత బ్రహ్మాండ ఈరోజు ప్రజలు ఒక మోసపూరితమైనటువంటి మాటలతోటి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న సంగతి మనకు తెలుసు. నేను నిన్నటికి ఇవాళ క్యాబినెట్ మీటింగ్ ఉన్నది. రైతు భరోసా కోసం
మళ్ళా దరఖాస్తులు పెట్టాలన్నట. నిజంగానే ఆనాడు 80 లక్షల మందికి ఏ దరఖాస్తు పెడితే రైతు బంధు వచ్చిందో ఇలా ఉన్నటువంటి పాలకులకు తెలియదా, తీసుకున్నటువంటి రైతులకు తెలియదా? ఇప్పటికే అనేక రకరకాల కారణాలతో తోటి అప్లికేషన్లు తీసుకున్నారు, అనేక ఆప్షన్లతో తీసుకున్నారు. అవన్నీ ఏమైనట్టు, అది ఎక్కడ పోయినట్టు? మళ్ళా ఈరోజు రైతులు మాకు రైతు భరోసా ఇవ్వు అని దీనంగా అడుక్కునేటువంటి పరిస్థితిలోకి తీసుకొస్తున్నారు రైతాంగాన్ని. ఇంతకంటే దారుణం ఏముంటది? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రైతు భరోసా నిజంగానే ఇప్పటికి 3 పంటలకు ఎగబెట్టింది, ఇంకనైనా ఇచ్చేటువంటి ఉద్దేశం ఉంటే గతంలో కేసీఆర్ గారు ఏ పద్ధతిలో అయితే ఇచ్చిండ్రో ఆ పద్ధతిలో ఇవ్వగలిగితే నిజంగా రైతులు హర్షిస్తారు, సమాజం అరివి హర్షిస్తారు తప్ప మళ్ళీ ఈరోజు దానికోసం సబ్ కమిటీ వేసి దానికి నివేదిక సమర్పించి ఇవాళ కేబినెట్ మీటింగ్ పెట్టి మళ్ళీ మీరు దరఖాస్తులు తీసుకోవడం అనేటువంటిది ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉండదు. కాబట్టి ఈ 6 గ్యారంటీలు కావచ్చు, 6 గ్యారంటీలు అనేటువంటివి శుద్ధ అబద్ధం. ఇది ప్రజలు ఇప్పటికే మాట్లాడుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, మోసపోయినమని అనుకుంటున్నారు, దగాపడ్డం అనుకున్నారు. ఓటేసినందుకు మేము చాలా మూల్యం చెల్లించడం, తప్పు చేసినామని అలా మదనపడేటువంటి పరిస్థితులలో వాళ్ళు రైతులే కావచ్చు, మహిళలు కావచ్చు, నిరుద్యోగ యువకులు కావచ్చు, చదువుకునేటువంటి పిల్లలు కావచ్చు, అదే విధంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఇలా మదనపడేటువంటి పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది అంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఒక అర్థం లేదు. ఇదివరకు ఒక ముఖ్యమంత్రి మాట్లాడినంటే అది ఖచ్చితంగా రామబాణంలాగా అమలు జరిగేటువంటి పద్ధతులు ఉండే. కానీ ఇలా ముఖ్యమంత్రి మాట్లాడినంటే ఆయన అవహేళన చేస్తున్నాడా, నిజంగా మాట్లాడుతున్నాడా, ప్రజలకు మేలు చేస్తానని మాట్లాడుతున్నాడా తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు ప్రజలు మరి ఒక జోకర్ కింద చూసేటువంటి పరిస్థితి వచ్చింది ముఖ్యమంత్రి అనంటే. మరి రాష్ట్రానికి ఒక తండ్రి పాత్ర పోషిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఒక భరోసా ఇవ్వాల్సి ఉండే, ఒక ధైర్యం ఇవ్వాల్సి ఉండే. కానీ ఆయననే ఇలా ఈ రాష్ట్రాన్ని మరి ప్రజలను కన్ఫ్యూజ్ చేసేటువంటి పద్ధతులలో పరిపాలన సాగిస్తున్నాడు. ఇది మంచిది కాదు. దీన్ని ఖచ్చితంగా ప్రజలు మనకంటే ముందు ప్రజలే చాలా తీవ్రమైన నిరాశతోటి ఉన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీగా ఒక నాయకత్వంలో ఉన్నటువంటి గ్రామ కార్యకర్త కావచ్చు, మండల స్థాయి నాయకులు కావచ్చు, నియోజకవర్గ స్థాయి నాయకులు కావచ్చు, దీన్ని పార్టీ ఇచ్చినటువంటి పిలుపుని ఎప్పటికప్పుడు అందుకొని ప్రజల్లోకి మనం తీసుకుపోవడం కోసం ప్రయత్నం చేయాలి. తర్వాత ఇంకొక మీ అందరికీ ఒక విన్నపం ఏంటంటే ప్రేక్షక పాత్ర వహించకండి దయచేసి. మనమేం ప్రేక్షకులం కాము, నాయకత్వంలో ఉన్నటువంటి నాయకులము. ఎక్కడికక్కడ మనం నోరు విప్పి మాట్లాడకపోతే ప్రజలకు నిజమైనటువంటి విషయాలు ఎట్లా తెలుస్తాయి? ఇంకా వాళ్ళు ప్రజలు ఆశలలో పెట్టేటువంటి ప్రయత్నమే చేస్తున్నారు. కాబట్టి కార్యకర్తలుగా, నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు సమయం సందర్భం వచ్చినప్పుడు ఎవరైనా శత్రువు దాడి చేసినప్పుడు మనం ప్రేక్షక పాత్ర మాత్రం దయచేసి పోషించవద్దు. వచ్చేటువంటి కాలంలో ఒక మంచి కేసీఆర్ గారి సైనికులుగా బీఆర్ఎస్ పార్టీ నిజమైనటువంటి కార్యకర్తలుగా ముందుకు పోయేటువంటి అవసరం అయితే తప్పకుండా ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఈ సదవకాశం కల్పించినటువంటి కేటీఆర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. పెద్దలు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మనందరికీ కూడా మార్గదర్శకులు అన్న వినోద్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం.